శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు గమనిస్తే, ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి విజయ అవకాశాలు, అదృష్ట యోగాలు చాలా బలంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది, కొంతకాలంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశ స్థానంలోకి మారడం వల్ల జాతకుడికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం రావడం, అలాగే మాతృ సంబంధించినటువంటి బంధువులు, తల్లిగారి యొక్క బంధువులు మీకు సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క ఆదాయం, సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. దూరం అయిపోయినటువంటి మిత్రులు తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా నూతన వ్యవహారాలు ప్రారంభించాలన్నా, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్రంగా వృత్తులు చేపట్టుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడు శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి పరిష్కారాన్ని కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి 6వ స్థాన స్థితి వల్ల ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం జరుగుతుంది. రుణాలు వసూలవుతాయి. అలాగే మీరు ఏమైనా రుణ ప్రయత్నాలు చేసుకుంటే అది బ్యాంకు ద్వారా, ఆర్థిక సంస్థల ద్వారా మీకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల ఏంటంటే, అటు ఆర్థికపరమైన సమస్యలున్నా, కోర్టుపరమైన సమస్యలున్నా, పోలీస్ స్టేషన్లో విభేదాలు ఉన్నా, మరి ఈ సమయంలో అవి ఏదో విధంగా పరిష్కరించుకుంటే చాలా వరకు మీకు దాని ద్వారా రావాల్సినటువంటి లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వ్యవహారంలో విజయం సాధించాలంటే అటు ధనయోగం యాక్టివేట్ అవ్వాలి, అటు విజయయోగం కూడా యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు రవి ఏమో 6వ స్థానంలో ఉండి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. లాభస్థానంలో కుజులు ఉండడం వల్ల మనకి వాటి ద్వారా రావాల్సిన ధనం, అంటే అది బంధువుల ద్వారా అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, మనం డబ్బు ఇచ్చిన వారి దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి అనుకూలిస్తుంది. తద్వారా మీకు వాళ్ళు కూడా సహకరించి మీ యొక్క రావాల్సినటువంటి ధనం, పొందవలసినటువంటి విజయం తప్పకుండా ఈ వారంలో మీరు పొందే అవకాశం ఉన్నది. ఇక మనకి యాస్టీజ్గా ఈ గురుగ్రహం కూడా దశమ స్థానంలో సంచరించడం వల్ల, ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక ప్రయత్నాన్ని 1-2 సార్లు చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే వృత్తిలో మారదామనుకున్నా, ఏదైనా వృత్తిలో అదనంగా పెట్టుబడి పెడదామన్నా చాలా వరకు దానికి అది ముందుకి వెళ్ళకుండా, వెనక్కి వెళ్లకుండా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంచుమించుగా అతి తొందరలో, అంటే మనకి ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి 4వ తారీఖున ఈ గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల అటు మీరు కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలిస్తుంది, ఉద్యోగంలో మార్పుకి అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే మీ సలహాతో కొంతమంది ఏదైనా రంగంలో ప్రవేశించడం కానీ, కొత్తగా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ప్రవేశిస్తున్న వారికి మీ యొక్క సహకారంతో ఇతరులు అభివృద్ధి విధంగా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది. ఇక 7వ స్థానంలో మరి ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా శనిగ్రహం అదే స్థానంలో ఉంటే, కేవలం 3 రోజులు శుక్రగ్రహం కూడా 7వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంలో వైవాహిక జీవితంలో, అలాగే స్త్రీలతో ఇబ్బందులు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. యాస్టీజ్గా భార్యాభర్తల మధ్య ఉద్యోగరీత్యా ఎడబాటు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక మంగళవారం రోజు ఈ శుక్రగ్రహం 8వ స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి వెళుతూ అక్కడ రాహుగ్రహంతో కలియడం వల్ల ఈ సమయంలో జాతకుడు కొన్ని కార్యక్రమాల్లో, రహస్య కార్యక్రమాల్లో, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తను చాలా కాలంగా తన మనసులో ఉన్నటువంటి కోరికలు, అంటే బలహీనతలు తీర్చుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరినైనా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు రహస్యంగా వస్తున్నటువంటి విషయాలు బయటపడి కొంత అప్రతిష్ట పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కూడా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీ యొక్క స్థాయిని బట్టి, మీరున్నటువంటి స్థితిని బట్టి
ఏదైనా వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అలాగే స్త్రీలతో సెల్ ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ సంభాషించినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే పరిచయం లేని వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదని పక్షంలో ఏదో ఒక ట్రాప్లో కానీ, ఒక హనీ ట్రాప్లో కానీ, ఏదైనా స్కామ్లో కానీ ఇరుక్కొని దానివల్ల చాలా వరకు నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మన సింహరాశి వారు ఈ మంగళవారం తర్వాత కొద్ది కాలం పాటు అక్కడ ఈ శుక్రగ్రహ సంచారం రాహుతో కలియడం వల్ల స్త్రీల వల్ల ఇబ్బందులు అపవాదులు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనావి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.